అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్ ను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. బిజినెస్ రూల్స్ రీడ్రాఫ్ట్ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు, రాష్ట్రంలో యూరియా లభ్యతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. యూరియా దుర్వినియోగం కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. మంత్రి నారాయణతో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమై అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ షాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రతినిధులు మంత్రి నారాయణకు తెలిపారు. ఏపీలో మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్లే విశాఖలో 6 మత్స్యకారులు గల్లంతయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించినా సాంకేతిక కారణాల వల్ల బోటు ఎక్కడ మునిగిందో తెలియక వారిని కాపాడుకోలేకపోయామన్నారు. వైసీపీ హయాంలో మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జగన్ కు కిలోమీటర్లకు నాటికల్ మైల్స్ కు తేడా తెలియదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. టీటీడీకి విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్ లో మార్పులు చేస్తూ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. కుమారధార, పసుపుధార డ్యాంలు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి 2,77,00,000 మంజూరు చేశారు. గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా జీఎన్సీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్ను ఏర్పాటు చేసేందుకు విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుకొచ్చినట్లు పాలక మండలి తెలిపింది. సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం దారుణమన్నారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వైసీపీ సోషల్ మీడియాపై తిరుపతి ఈస్ట్ పోలీసులకు కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఆపరేషన్ చేస్తే ఎడమ చేతికి చేసినట్లు వైసీపీ ట్రోల్స్ చేస్తోందని మండిపడ్డారు. నాగార్జున యాదవ్కు పట్టిన గతే అంబటి రాంబాబుకు పడుతోందని విమర్శించారు. ఏపీలో తొలిసారిగా డ్రోన్ టెక్నాలజీతో సీడ్ బాల్స్ జారి విడిచే ప్రక్రియను చింతూరు అటవీ ప్రాంతాల్లో నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నెల 5న పర్యావరణ దినోత్సవం నాడు సీడ్ బాల్స్ తయారీ వెదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 2,50,00,000 సీడ్ బాల్స్ తయారీ లక్ష్యాన్ని మించి అటవీ శాఖ 3,80,00,000 సీడ్ బాల్స్ తయారు చేసింది. ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్ అటవీ ప్రాంతాల్లో వెదజల్లారు. తాజాగా డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ జారవిడుస్తున్నారు. గుణదల ఈఎస్ఐ ప్రధాన ఆసుపత్రిని ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత, ఇతర సమస్యలను ఎంపీ చిన్నికి డాక్టర్లు, నర్సులు విన్నవించారు. ఇక్కడ సిబ్బందికి ఉన్న సమస్యలు, అవసరాలపై దృష్టి పెట్టి పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ శివనాథ్ హామీ ఇచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థలను మించి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా దాతల సహకారంతో ఉండి నియోజకవర్గంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్స్ ను రఘురాం ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే 15 పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ను ప్రారంభించారు. అనంతరం కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన వాటర్ మైక్రో ఫిల్టర్ ను ప్రారంభించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు అన్న ప్రచారాన్ని అభిమాన సంఘాలు ఖండించాయి. పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఊరువాడ సేవా కార్యక్రమాన్ని చాలా కాలం క్రితమే రూపొందించినట్లు తెలిపాయి. ఈ నెల 18న సామాజిక కార్యక్రమం జరగనుందన్న వార్తలను ఖండించాయి. రా ఎన్టీఆర్ సంస్థతో ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారికంగా లేఖ విడుదల చేసింది. కాశీబుగ్గ బైక్ ప్రమాద ఘటనలో పోలీసులు 3 కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుమారుడు సిదిరి అరవ్ వర్మ, సిద్ధార్థ త్యాడిపై కేసులు పెట్టారు. ఇప్పటికే అరవ్ వర్మ, సిద్ధార్థను అరెస్ట్ చేశారు. వీరిద్దరికీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి అప్పలరాజు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్తో గొర్రెల కాపరి ప్రాణాలు తీసిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుణ్ణి మాజీ ముఖ్యమంత్రి జగన్ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. బైక్ అన్న తర్వాత యాక్సిడెంట్లు జరుగుతాయని సిదిరి అప్పలరాజు కుమారుడు కేవలం బైక్ యాక్సిడెంట్ మాత్రమే చేశారంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. బైక్ ప్రమాదం వల్ల చనిపోతే ప్రభుత్వం వేధిస్తోందంటూ అసత్య ఆరోపణలు చేశారు. విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ మృతిపై సీబీఐ విచారణ జరపాలి అన్న అనుబంధ పిటిషన్ను ఉపసంహరించేందుకు అనుమతి ఇవ్వాలని తల్లి విజయలక్ష్మి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ అనుబంధ పిటిషన్ను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేశారు. గతంలో తనకు అవగాహన లేని పిటిషన్ వేసినట్టు విజయలక్ష్మి పేర్కొన్నారు. రేపు దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది.
జోసెఫ్ రావణ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలను ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరి గమన కలిసి కళ్యాణదుర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై కుట్ర చేసినట్లు తెలుస్తోంది. కూటమి నేతలపై వైసీపీ విష ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు సూచించగా ఇప్పుడు ప్రశ్న సీఈఓ గమన వ్యవహారం బయటకు రావడంతో అనంతలో రాజకీయ వేడి పెరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తవడంతో డిజైన్ల ఖరారుపైన చర్చించారు. వీలైనంత త్వరగా మామునూరు ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామన్నారు. కేంద్రంతో ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్పోర్ట్ అంశంపై చర్చించామని సీఎం రేవంత్ తెలిపారు. రామ్మోహన్ నాయుడు సహకారం మరువలేనిదని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరిగాయి. మీనాక్షి నటరాజన్ ఎంపీలు రేణుకా చౌదరి, చామల కిరణ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై రేణుక చర్చించగా తుంగతుర్తి వ్యవహారంపై చామల వివరించారు. అలాగే మీనాక్షి నటరాజన్ మంత్రి కొండ సురేఖ కలిశారు. ఇటీవల కడియం శ్రీహరిపై కొండ సురేఖ ఫిర్యాదు చేశారు. మరోవైపు మీనాక్షి నటరాజన్ ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి కలిశారు. శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలపై మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. యాదవులను కించపరిచే ఉద్దేశం లేదన్న శివచరణ్ రెడ్డి జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. రైతు నేస్తంపై అధికారులతో తెలంగాణ మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సలహాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత ఆధారంగా పంటల ఎంపికకు సూచనలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ నీటిపారుదల శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులకు మార్గదర్శకాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. బోరబండ వినాయక్ నగర్లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అందులో భాగంగా బస్తీ దవాఖానాను మంత్రి పరిశీలించారు. రోగులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. దవాఖానాలో ఓపీ సంఖ్య పెంచాలని, రోగుల పట్ల దయతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం మంత్రి పొన్నం షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, బీపీ టెస్ట్ చేసుకున్నారు. రోగులకు అవసరమైన అన్ని పరీక్షలు ఇక్కడ చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం వైద్య సేవలు అభివృద్ధిపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై అధికారులను ఆరా తీశారు. వర్షాకాల సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై సమీక్షించారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు, వైద్య సిబ్బందిపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని మొదటి లిఫ్ట్ నార్లపూర్ పంప్ హౌస్ వద్ద ఒక పంపును నడిపించేందుకు ట్రయల్ రన్ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. 2023 సెప్టెంబర్లో ప్రారంభించిన మొదటి పంపులో తలెత్తిన సాంకేతిక లోపాలను విజయవంతంగా అధిగమించామని ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి అన్నారు. మొదటి లిఫ్ట్లో 4 పంపులను సిద్ధం చేశామని, వారానికి 1 చొప్పున ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అమృత్ భారత్లో భాగంగా 40 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి నిర్మాణ పనులను డీఆర్ఎం పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఇవాళ ఆయన తుది శ్వాస విడిచారు. కిడ్నీ సమస్యలతో గత నెల 16న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ముద్రగడ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కాగా ముద్రగడ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి. 1953 జనవరి 22న ఆయన జన్మించారు. ముఖ్యంగా కాపు ఉద్యమ నేతగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ముద్రగడ మృతితో పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో నిర్వహించిన పోలీసులు శాంతి సమావేశం ఉద్రిక్తంగా మారింది. దళితుడనే కారణంతో తనను ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుని దాడి చేశారు అంటూ కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన పామర్తి పెంచిలయ్య జిల్లా ఎస్పీ అజితకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వినతిపై తక్షణమే స్పందించిన ఎస్పీ క్షేత్రస్థాయిలో చర్యలకు ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో గ్రామంలో ఇరు వర్గాల పెద్దలు గ్రామస్తులతో కలిసి ప్రత్యేకంగా శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల స్టేట్మెంట్లు నమోదు చేశారు. విచారణ జరిపి సమస్య పరిష్కరిస్తామని డీఎస్పీ తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదల కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం హైదరాబాద్లో ఉద్రిక్తంగా మారింది. సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
పోలవరం జిల్లా ఏటపాక మండలం గౌరీదేవిపేట సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ వార్డెన్ను అధికారులు సస్పెండ్ చేశారు. హాస్టల్ వార్డెన్ విద్యార్థులతో సిమెంట్ పని చేయించడం వెలుగులోకి రావడంతో జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణకు ఆదేశించారు. బీసీ హాస్టల్ వార్డెన్ దుర్గా రమేష్ ను సస్పెండ్ చేశారు. వార్డెన్ హాస్టల్ విద్యార్థులతో సిమెంటు పనులు చేయించడం చట్టవిరుద్ధమని, ఇలా ఎవరు చేసినా ఉపేక్షించేది లేదంటూ సంబంధిత వార్డెన్ను సస్పెండ్ చేస్తున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ ఫ్యాప్టో నేతలు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్లో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ముందుగా ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని రామాంతపూర్లో పెద్ద చెరువు సుందరీకరణ పనులు హైడ్రా ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్నాయి. 19 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని వినియోగంలో లేని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. చెరువును ఆక్రమణల నుంచి రక్షించి సహజ స్వరూపాన్ని కాపాడటంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన విహార ప్రదేశంగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఉప్పల్ నల్ల చెరువు, హెచ్ఎంటీ, కాప్రా చెరువుల సుందరీకరణ పనులు కూడా హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా అమలాపురంలో ఇరిగేషన్ కార్యాలయం ముట్టడికి రైతులు యత్నించారు. తక్షణమే సాగునీరు అందించాలంటూ రైతులు నినాదాలు చేశారు. కాలువల ఆధునీకరణ పేరుతో నీరు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇరిగేషన్ డీఈ తక్షణమే సమాధానం చెప్పాలంటూ రైతులు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రానికి కల్లా నీరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అసాగో పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. రాజమండ్రి ఆర్డీఓ శివరాయుడు ఎదుట బాధిత గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న కంపెనీ వల్ల తాము నిత్యం అవస్థలు పడుతున్నామని, సామర్థ్యాన్ని పెంచి తమ గ్రామాలను శ్మశానాలుగా మార్చవద్దని స్థానిక మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. పరిశ్రమ పార్కింగ్ స్థలంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక యువత కోరుతున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పురుగుల అన్నం వడ్డిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు సరిలేవు అంటూ విద్యార్థులకు బాత్రూంలు సరిగా లేవంటూ యాజమాన్య దృష్టికి తీసుకెళ్తే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన చేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. నిజాలు బయట పెడితే మానసికంగా వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో గన్ కలకలం రేగింది. లులు మాల్ పార్కింగ్ లో 2 కుటుంబాల మధ్య గొడవ జరగడంతో మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇరువురిని సముదాయించే క్రమంలో పాత బస్తీకి చెందిన సిద్దికి జేబులో గన్నుండడంతో అవాక్కయ్యారు. తుపాకీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరపగా గన్ కు లైసెన్స్ ఉన్నట్లు తేల్చారు. సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో లోపం ఉండడంతో మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ పోలీసులు అప్రమత్తో 3 ప్రాణాలను నిలిపారు. అరుంధతివాడకు చెందిన లక్ష్మి అనే మహిళ కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైంది. 2 కుమార్తెలతో పాటు తాను ఆత్మహత్య చేసుకోవాలని యత్నించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఇంటి రేకులు తొలగించి తల్లి 2 కుమార్తెలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పోలీసుల సమయస్ఫూర్తి వల్లే 3 ప్రాణాలు నిలిపారంటూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో బైక్ స్టంట్ రైడర్లు రెచ్చిపోయారు. డీమార్ట్ సమీపంలోని రోడ్డుపై పట్టపగలే ప్రమాదకర విన్యాసాలు చేశారు. స్థానికులను భయాందోళనకు గురి చేశారు. పోలీసులు డ్రోన్ నిఘా ప్రత్యేక డ్రైవ్లు చేపట్టినా ఆకతాయిల తీరు మారడం లేదని ఆరోపిస్తున్నారు. పాట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన అణివారి ఆస్థానం కావడంతో కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు ఉగాది ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆణివారి ఆస్థానం, పర్వదినాలకు ముందొచ్చే మంగళవారం రోజు కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అమావాస్యను పురస్కరించుకుని నిన్న మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి రావడంతో శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిన్నటి నుండి ఇప్పటి వరకు రుద్రాభిషేకాలు నిర్వహించారు. పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని నిర్వహించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా దేవాలయంలో స్వామివారిని పంచామృతాలతో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో స్వామివారి భక్తులను దర్శించుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు శ్రీనివాస మంగాపురం సినిమా హీరో జయకృష్ణ, హీరోయిన్ రాష చిత్ర బృందం పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద ఆమీరంలో సందడి చేశారు. చిత్ర ప్రమోషన్ కోసం భీమవరం వచ్చిన మూవీ టీం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును కలిసి ఆయన నివాసంలో సరదాగా గడిపారు. రఘురామ నివాసంలో గ్రామఫోన్ ద్వారా అలనాటి పాటలను ప్లే చేసి వినిపించారు. ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న శ్రీనివాస మంగాపురం మూవీ పెద్ద విజయం సాధించాలని రఘురామ కృష్ణంరాజు ఆకాంక్షించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామస్తులు వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1001 బిందెలతో కృష్ణా జలాలను సేకరించారు. బొడ్డెమ్మలు వేస్తూ వానలు కురవాలని, గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. వానలు పడాలని వేడుకున్నారు. కర్నూలు జిల్లా నందవరంలో వర్షం కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. బసవేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి 108 బిందెలతో జలాభిషేకం చేశారు. అనంతరం ఎద్దుల బండ్లతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతులు కోరుకున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా మదిర్లోని 70,000 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. వర్షం లేక పత్తి మొక్కలు వాడిపోవడంతో రైతులు నానావస్థలు పడుతున్నారు. వ్యవసాయ బావులు, ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి పత్తి చేలను తడుపుతున్నారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతని నివాసంలో ఇవాళ ఏసీబీ సోదాలు జరిగాయి. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. రవీందర్కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. 4 బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ దాడులు నిర్వహించింది. వర్క్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ నుంచి 2 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏఈ సతీష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సతీష్ ను మున్సిపల్ కార్యాలయానికి తీసుకువెళ్లి రికార్డులు పరిశీలించారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ మార్కెట్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్ వేదికగా సాగుతున్న పేకాట దందా గుట్టురట్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. కేవలం శుక్ర, శనివారాల్లో మాత్రమే మార్కెట్ వ్యాపారం జరుగుతూ ఉండగా మిగిలిన రోజుల్లో ఈ కాంప్లెక్స్ పేకాట రాయిలకు అడ్డాగా మారింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు పేకాట ఆడుతున్న 4 అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13,600 నగదుతో పాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరంతా మార్కెట్లో వ్యాపారులే కావడంతో పోలీసులు ముక్కును వేలేసుకున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 43 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 3 వాహనాల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని, గోధుమలను అధికారులు పట్టుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కొన్ని నెలలుగా ఈ అక్రమ దందా నడుస్తోందని పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏటి గైరంపేట శివార్లో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 3 బైకుల్లో తరలిస్తున్న గంజాయి సంచులు పట్టుబడ్డాయి. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 2 కిలోల హ్యాష్ ఆయిల్, 2 కిలోల గంజాయి బయటపడింది. తక్కువ ధరకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి హ్యాష్ ఆయిల్, గంజాయిని సేకరించి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పట్టుబడిన గంజాయి, హ్యాష్ ఆయిల్ విలువ 33 లక్షలుంటుందని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ఎల్లుండి కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. సోనియా నివాసంలో పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ భేటీ కానుంది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అంశాలపై నేతలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, విపక్ష నేతలను టార్గెట్ సహా పలు కీలక బిల్లులపై సమావేశాల్లో కేంద్రాన్ని కాంగ్రెస్ నిలదీసే అవకాశం ఉంది. శివసేన యూపీటీ వర్గంలో తిరుగుబాటు ఎంపీలకు అరవింద్ సావంత్ లీగల్ నోటీసులు ఇచ్చారు. షిండే వర్గంలో విలీనం చట్ట విరుద్ధమని తిరుగుబాటు ఎంపీలపై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన యూపీటీ ఒరిజినల్ పార్టీ అనుమతి లేకుండా విలీనం సాధ్యం కాదన్నారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ గుర్తుపై గెలిచి ద్రోహం చేశారంటూ ఎంపీలపై సావంత్ మండిపడ్డారు. శివసేన యూబీటీ విలీనాన్ని ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఆరోగ్య శాఖ నియామక పత్రాల పంపిణీ చేసిన సీఎం విజయ్ని ఓ జూనియర్ డాక్టర్ హక్ చేసుకోవచ్చా అని అడిగారు. వెంటనే విజయ్ ఎంతో సున్నితంగా చిరునవ్వుతో అనుమతిచ్చారు. దీంతో ఆ డాక్టర్ ఎంతో సంతోషంగా సీఎంను కౌగిలించుకుని తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్టు జరిగింది. సస్పెండెడ్ అధికారి ప్రమోద్ నౌటియాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీకేటీసీ చైర్మన్ మాజీ పీఏ ప్రమోద్ను డెహ్రాడూన్ నివాసంలో అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం బద్రీనాథ్ తరలించారు. మరోవైపు విచారణ నిమిత్తం 3 సభ్యులతో కూడిన సిట్ బృందం బద్రీనాథ్ ఆలయంలో విచారణ జరుపుతోంది. బద్రీనాథ్ విరాళాల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగినట్లు ఈ నెల 2న గుర్తించారు. కరెన్సీ నోట్ల కట్టలు, బంగారు, వెండి నాణాలు, శాలిగ్రామ రాళ్లను దాచిపెట్టినట్లు నిందితుడు ప్రమోద్పై ఆరోపణలున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. మహారాష్ట్ర సంభాజీనగర్లో క్రైమ్ బ్రాంచ్ అధికారులు సోదాలు జరిపారు. 1990ల నాటి డాన్ బాబా ఫర్జాన్ ఇంట్లో 5,26,00,000 అక్రమ సొమ్మును గుర్తించారు. ఈ భారీ నగదు లెక్కింపుకు 5 కరెన్సీ కౌంటింగ్ మెషిన్లు వినియోగించారు. అలాగే 2 పిస్టళ్లు, 4 రైఫిళ్లు, 12 బోర్ గన్స్, కత్తులతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 21 లక్షల విలువైన బంగారంతో పాటు 8 లక్షల విలువైన వెండిని సీజ్ చేశారు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు 21 గంటల పాటు రహస్య తనిఖీలు నిర్వహించారు. భారతీయ రైల్వే ఏసీ బోగీల్లోని ప్రయాణికులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైల్లోని దుప్పట్లు, టవల్స్ను చోరీ చేస్తున్నారు. ఏసీ బోగీలో ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ బెడ్రోల్ కిట్ని ఇస్తుంది. ఇందులో దుప్పట్లు, టవల్స్ లాంటివి ఉంటాయి. అయితే గమ్యం చేరాక ప్రయాణికులు వీటిని బోగీలోనే వదలకుండా తమ వెంటే తీసుకెళ్తున్నారు. ఈ దొంగతనాల వల్ల 4 ఏళ్లలో కాంట్రాక్టర్లకు 104,51,00,000 నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 46 లక్షల టవళ్లు, 40 లక్షల బెడ్షీట్లు, 20 లక్షలకు పైగా పిల్లో కవర్లను ఎత్తుకెళ్లారు. మహారాష్ట్ర నాసిక్లో దుండగులు రెచ్చిపోయారు. భవాలి జలపాతం దగ్గర కారులో వెళ్తున్న టూరిస్ట్ ఫ్యామిలీపై దాడి చేశారు. మహిళలను లైంగికంగా వేధించారు. కారును వెంబడించి కర్రలు, రాడ్లతో దాడి చేసి ఆభరణాలు, నగదును దోచుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు 7 అనుమానితులపై కేసు నమోదు చేశారు. నిత్యం రద్దీగా ఉండే బావ్లీ డ్యాం వద్ద పర్యాటకులకు రక్షణ లేదని టూరిస్టులు ఆరోపిస్తున్నారు. గుజరాత్లోని ఆమ్రేలీలో సింహాల సంచారం కలకల రేపింది. 3 సింహాలు ఓ గ్రామంలోని వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ పశువును అవి వెంబడించగా తప్పించుకుని పారిపోయింది. సింహాలను చూసి వీధి కుక్కలు భయపడి పరుగులు తీశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హర్మోజ్ జలసంధిలో యూఏఈకి చెందిన చమురు ట్యాంకర్లపై జరిగిన దాడిలో భారతీయుడు మరణించిన ఘటనపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహమ్మద్ జావేద్ హుస్సేనీని విదేశాంగ శాఖ పిలిపించి నిరసన తెలిపింది. ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి ఇది తీవ్ర ముప్పు అని అభివర్ణించింది. ఈ క్రమంలోని ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్ ఘటనపై తీవ్ర నిరసన తెలిపి గట్టి హెచ్చరికలు జారీ చేసింది.